హలో ఆల్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా డేస్ తర్వాత ఒక లాంగ్ వీడియో. చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను ఒక లాంగ్ వీడియో చేయాలని, చేస్తూ ఉంటున్నాను. బట్ ఎడిట్ చేయకుండా మళ్ళీ డిలీట్ చేసేస్తున్నాను. ఈరోజు ఎలాగైనా ఎడిటింగ్ చేయాలి, పోస్ట్ చేయాలి అనుకున్నాను. సో అందుకే ఇంకా మొత్తం షూట్ చేసి ఎడిటింగ్ అయితే చేశాను. ఈరోజు అయితే ఒక 5 AM మార్నింగ్ రొటీన్ లాంటిది. ఓన్లీ మార్నింగ్ రొటీన్ వరకే షూట్ చేశాను. సో డైలీ మార్నింగే 5:30 ఈ మధ్యలో అయితే లేవాల్సిందే కంపల్సరీ. క్యారెట్స్ అవన్నీ ప్రిపేర్ చేయాలి కాబట్టి. ఇంక ఇక్కడైతే ఈరోజు నేను పాలకూర, పన్నీర్ అండ్ కాలీఫ్లవర్ ఫ్రై అయితే చేద్దాం అనుకున్నాను. ముందు రోజు నైటే కాలీఫ్లవర్ అండ్ ఆకుకూరలు ఈసారి ఎక్కువ యూజ్ చేయాలి అని అనుకున్నాను అనమాట. ఎవ్రీ వీక్ కంపల్సరీ తీసుకొస్తున్నాను 2 వీక్స్ నుంచి. ఇంకా ఇలా ఎవ్రీ వీక్ మర్చిపోకుండా వీకెండ్స్ ఖచ్చితంగా వెళ్ళి ఆకుకూరలు అయితే తీసుకురావాలి. బాగా స్టార్టింగ్లో అయితే చాలా ఎక్కువ తినేవాళ్ళం, కానీ ఈ మధ్యలో కొంచెం తగ్గించేసాము. బట్ కంపల్సరీ తినాలి, అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్నా తింటే బెటర్. ఒక్కసారి తెచ్చుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా బాగానే ఉంటాయి కాబట్టి ఇంకా అనుకుంటూ ఉన్నాను అనమాట. నిన్న నైట్ అయితే 2 టైప్స్ అయితే తెచ్చాను, పాలకూర అండ్ తోటకూర రెండుని. ఈరోజు ఇంకా పాలకూర అయితే వండుతున్నాను. ఈ మధ్యన సమ్మర్ కాబట్టి మార్నింగే కూడా ఫుల్ లైటింగ్ ఉంటుంది. 5 o'clockకే లైట్గా లైటింగ్ అయితే వచ్చేస్తుంది. ఇంకా 6 o'clock అయితే ఇంకా ఏదో 10 ఆ టైం అయినట్టు అనిపిస్తుంది నాకైతే. ఇంకా మార్నింగ్ మెలకు కూడా వస్తుంది. వీకెండ్లో మెలకు రాదు నాకు అసలు. 6:30 అయినా లేవను, కానీ వీక్ డేస్లో మాత్రం కంపల్సరీ అల్లారం మోగకముందే నేను లెగ్స్ చెక్ చేస్తూ ఉంటాను టైం అయిందా లేదా అని. అలాగ అలవాటు అయిపోతుందేమో. మీలో ఎవరికైనా అలా అనిపిస్తుందో లేదో కమెంట్ చేయండి. మనం ముందు రోజు లేవాలి అనుకుంటే కంపల్సరీ మార్నింగే మెలకు వచ్చేస్తుంది. మనం లేవక్కర్లేదు అనుకుంటే అసలు ఆ మెలకు కూడా రాదు. నాకైతే అలా అనిపిస్తుంది. నేను అల్లారం పెట్టుకున్న రోజు కంపల్సరీ దానికన్నా ముందే లేస్తాను. ఇంక ఇక్కడైతే నేను కర్రీ అయితే స్టార్ట్ చేసేసాను. ఆల్రెడీ మిల్లెట్స్ అయితే బాయిల్ అయిపోయాయి. ఇంక ఎగ్స్ ఒక సైడ్ పెట్టి కాలీఫ్లవర్ కూడా ముందు బాయిల్ చేస్తున్నాను. అంత సాఫ్ట్గా ఉండవు, నాకు ఎందుకో కొంచెం బాయిల్ చేస్తేనే బెటర్ అనిపిస్తుంది, లేకపోతే కర్రీలో మరీ క్రంచీగా అనిపిస్తుంది. ఇంకా అవన్నీ బాయిల్ చేసి పక్కన పెట్టుకుని పాలకూర పన్నీర్ కర్రీ కూడా స్టార్ట్ చేసేసాను. నార్మల్గా అయితే పాలకూర పన్నీర్ చాలామంది పాలకూరని బాయిల్ చేసి గ్రైండ్ చేసి అలా కుక్ చేస్తారు కదా. నాకు ఎందుకో అది మరీ ఎక్కువ ప్రాసెస్ లాగా అనిపిస్తుంది. అండ్ అది నాకు మరీ అంత అలా అనిపించదు. అంటే మరీ పాలకూరని ఓవర్గా కుక్ చేసినా దానిలో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ తగ్గిపోతాయి కదా, ఎందుకంత ఓవర్ కుక్ చేయడం అని నేనైతే అలా కుక్ చేయను. జస్ట్ డైరెక్ట్ కర్రీలోనే వేసేస్తాను చిన్నగా కట్ చేసి. బట్ ఆ రోజు ముందు రోజు నైట్ నేను పెద్దగా కట్ చేసినట్టున్నాను. మరీ అంత గ్రేవీగా రాలేదు, లేకపోతే గ్రేవీ లాగే వస్తుంది. బట్ మరీ అంత గ్రీన్ కలర్గా ఉండదు, కానీ గ్రేవీ లాగా వస్తుంది. నేను కొంచెం పెద్దగా కట్ చేయడం వల్ల గ్రేవీలా అయితే లేదు రోజు కర్రీ. బట్ టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. నేనైతే కంపల్సరీ టొమాటో కూడా వేస్తాను. టొమాటో లేకుండా కర్రీ చేయాలంటే నాకు పెద్ద టాస్క్లా అనిపిస్తుంది, ఎందుకో తెలియదు. పెద్దగా నచ్చదు కూడా టొమాటో లేకుండా కర్రీస్ చేస్తే. ఇంక అన్నీ ఒక్కదాని తర్వాత ఒకటి ప్యారలల్గా అన్ని పనులు చేసేస్తూ ఉంటాను ఫాస్ట్గా. అండ్ మీరు పాలకూరతో ఏమేమి రెసిపీస్ చేస్తారో కమెంట్ చేయండి. నేనైతే పాలకూర పన్నీర్ అండ్ పప్పు ఈ 2 మాత్రమే చేస్తాను. పోపు అలాంటివి మా ఇంట్లో తినరు కాబట్టి ఈ 2 మాత్రమే యూజ్ చేస్తాను. సో రిపీటెడ్గా కర్రీస్ అవే చేస్తూ ఉంటే బోరింగ్గా అనిపిస్తుంది. కొత్తగా ట్రై చేయాలనిపిస్తుంది, కానీ నాకు పెద్దగా ఐడియాస్ కూడా ఉండవు ఏం చేయాలని. నాకు తెలిసిందే కొంచెం కుకింగ్ కాబట్టి చేసిన రెసిపీసే మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటాను. ఎప్పుడో కొత్తవి చేస్తూ ఉంటాను, కానీ అవి మళ్ళీ మర్చిపోతాను ఆ కర్రీ మళ్ళీ రిపీట్ చేయకుండా. ఇంక ఇక్కడ చట్నీ అవన్నీ కూడా చేసేసాను బ్రేక్ఫాస్ట్కి. అండ్ డైలీ మార్నింగ్ చియా సీడ్స్ వాటర్ అయితే తాగుతున్నాము. ఉన్న రోజులు సోక్ చేస్తాను, మళ్ళీ అయిపోతే మర్చిపోతాను. మధ్యలో గ్యాప్ వచ్చిందంటే కంపల్సరీ మర్చిపోతాను. మళ్ళీ లైన్లోకి రావాలంటే చాలా టైం పడుతుంది నాకు. ఈ మధ్యన అయితే కంటిన్యూస్గా సోక్ చేస్తున్నాను. ఇంకా లెమన్ ఒక్కటే వేస్తాను, హనీ అవి ఏం వేయను. హనీ కూడా వేసుకోవచ్చు, కానీ నార్మల్గా హనీ లేకుండా తాగితేనే కొంచెం బెటర్. చియా సీడ్స్ కూడా చాలా మంచివి, అందులో కూడా చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి. మార్నింగే అదైతే లెమన్ అండ్ చియా వాటర్ అయితే తాగుతున్నాం. ఇంక ఇక్కడైతే కర్రీస్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి. కాలీఫ్లవర్ ఫ్రై, పాలకూర పన్నీర్ అండ్ మిల్లెట్స్. మాకు కూడా కొంచెం కర్రీస్ తీసేసుకుని పక్కన పెట్టేసుకుంటాను ఆఫ్టర్నూన్కి. నా కుకింగ్ సగంలో ఉన్నప్పుడే మా వాడు కూడా లెగిసిపోతాడు. బట్ మార్నింగే కాబట్టి కొంచెం అటు ఇటుగా వాడు పనులన్నీ చేసుకుంటాడు. వాడు టాయ్స్ చూసుకోవడం, ఆడుకోవడం ఇలాంటివన్నీ మార్నింగే కొంచెం ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. ఒక 15 minutes అలాగా వాడు పని వాడు చేసుకుంటూ ఉంటాడు. ఇంకా దాని తర్వాత స్టార్ట్ చేస్తాడు. ముందు రోజు నైటే డిన్నర్ చాలా ఎర్లీగా చేస్తాం మేము. ఒక్కొక్కసారి 6 o'clockకి అలాగే అయిపోతుంది. సో మార్నింగే కొంచెం ఆకలేస్తుంది. నైట్ ఎక్కువ ఫాస్ట్గా తినేస్తే మార్నింగ్కి ఆకలేస్తుంది కదా. సో అందుకే బ్రేక్ఫాస్ట్ అసలు లేట్ చేయను నేను, మార్నింగే వేసి ఇచ్చేస్తాను మా వాడికి కూడా. పాపం మాతో పాటు ఈక్వల్గా వాడు ఉండడమే చాలా గ్రేట్ అనిపిస్తుంది నాకు. ఒక్కొక్కసారి మేము ఏం తింటే అదే తింటాడు, మేము ఏ టైంకి తింటే ఆ టైంకి తినేస్తాడు, ఇంకా మళ్ళీ ఏం అడగడు. సో అందుకని చెప్పి మార్నింగే మాత్రం ఇంకా అన్నీ వాడి కోసం రెడీగా చేసి పెట్టేస్తూ ఉంటాను. ఇక్కడైతే ఇంకా టిఫిన్ కూడా వేసేస్తున్నాను. ఇంకా లాస్ట్ ఒక సింగిల్ దోశ వేస్తే చాలు,
మా వాడు అండ్ వాళ్ళ డాడీ ఇద్దరు ఆఫ్ చేసుకుని తినేస్తారు. హాఫ్ దోశ తింటారు అంతే. వీళ్ళ కోసం నేను టిఫిన్ చేయాలా అని అనిపిస్తుంది నాకు. చపాతీ కూడా అంతే, హాఫ్ చపాతీ. నేను ఎన్ని డేస్ అయిపోయిందో చపాతీ ఇలాంటివన్నీ చేసినప్పుడు. అసలు హాఫ్ దోశ ఎవరైనా తింటారా? నాకైతే ఎంత ఇరిటేటింగ్గా అనిపిస్తుందో ఈ టిఫిన్ వేయడానికి. ఇంకా వాళ్ళిద్దరి కోసం ఒక దోశ అండ్ మ్యాంగో బాయిల్డ్ ఎగ్స్ ఇవన్నీ అయితే చేశాను. మా వాడు కూడా మాతో పాటు మార్నింగే చియా వాటర్ అయితే తాగుతాడు. వాటర్లో సోక్ చేసినవి పర్లేదు, చాలామంది కిడ్స్కి ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని డౌట్ పడతారు, కానీ బట్ ఇవ్వచ్చు. మరీ ఎక్కువ ఇవ్వకుండా చిన్న గ్లాస్తో అయితే ఇవ్వచ్చు. కొంచెం లెమన్ ఎక్కువ వేసేస్తాను అనమాట నేను. అందులోనూ హనీ కూడా ఉండదు కాబట్టి బాగా పుల్లగా తెలుస్తుంది టేస్ట్. అందుకే వాడి ఎక్స్ప్రెషన్స్ అలా అయితే ఉన్నాయి. ఇంక ఇక్కడ ఎగ్స్ అయితే నేను పీల్ చేస్తుంటే వాడు హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇద్దరులో ఎవరినో ఒకటి డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. మా హస్బెండ్ మార్నింగ్ ఎక్సర్సైజ్ అవి చేసుకుంటారు కదా, వాళ్ళ డాడీని డిస్టర్బ్ చేస్తాడు, లేకపోతే కిచెన్లోకి వచ్చి నన్నైనా డిస్టర్బ్ చేస్తాడు. సైలెంట్గా మాత్రం ఉండడు. ఈ మధ్యనైతే ఎంతలా మాట్లాడుతున్నాడంటే అయ్యో బాబోయ్, నాకైతే ఇక ఫుల్ హెడేక్ వస్తుంది. అసలు ఇలా కూడా మాట్లాడతారా అని అనిపిస్తుంది. మేబీ అందరి కిడ్స్ అంతేనేమో, కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉంటున్నాడు. ఇంకా స్కూల్కి అయితే వేసేస్తున్నాం ఆల్రెడీ, ఇయర్ నుంచి స్కూల్కి అయితే వెళ్తాడు కాబట్టి మేబీ కొంచెం తగ్గచ్చు, కొంచెం కొత్తవి ఏమైనా నేర్చుకుంటాడు. లేకపోతే కంటిన్యూస్గా ఏదో ఒక క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటాడు. ఫుల్ టార్చర్లా అనిపిస్తుంది. ఇంకా వాళ్ళు టిఫిన్ అవన్నీ ఇచ్చేసి నేను ఇక్కడైతే నా మినీ గార్డెన్ చూసుకుంటున్నాను. ఎంత బాగున్నాయి కదా. రీసెంట్గా మల్బరీ ప్లాంట్ ఒకటి పెట్టాను. అండ్ అవి తోటకూర కాడలు నేను షాప్ నుంచి తెచ్చినప్పుడు దానికి వేర్లు ఉన్నాయని సరదాగా పెట్టాను, కానీ కొత్త ఆకులు అయితే వచ్చాయి. షాకింగ్ అనిపించింది నాకు. ఇంకా మొక్కలన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఒక స్టాండ్ లాంటిది ఉంటే కొంచెం బాగా కనిపిస్తుందేమో అని అనిపిస్తుంది, కానీ రెంటెడ్ హౌస్కి మళ్ళీ అంత పెట్టడం ఎందుకు అని చెప్పి మళ్ళీ షిఫ్టింగ్ అయితే చాలా కష్టం తీసుకువెళ్ళడానికి. అందుకని గార్డెన్ మీద అయితే జస్ట్ కొన్ని మొక్కలు అయితే పెట్టాను ప్రజెంట్. ఇంక ఇక్కడ మా హస్బెండ్ కూడా వెళ్ళిపోతున్నారు. 7:30కి ఎగ్జాక్ట్గా వెళ్ళిపోతారు. 1 minute కూడా ఆగరు. ఇంకా క్యాబ్ వస్తుంది కదా, మళ్ళీ వాళ్ళు వెయిట్ చేయాలి ఇంకోసం అని చెప్పి ఫాస్ట్గా వెళ్ళిపోతారు ఇంకా టైంకి. మా వాడైతే కార్స్ అన్నీ చూసారా లైన్గా పెట్టారు. ఈ మధ్యన కార్స్ పిచ్చి పట్టుకుంది. అందుకే అమెజాన్లో తార్ దీని ఏమంటారు, తార్ జీప్ని అయితే ఆర్డర్ చేసాము. ఈ మధ్యన రోడ్డు మీద చూసినప్పుడల్లా రియల్ జీప్ కొనాలంట. ఇప్పుడు మేము జీప్లో తిరగాలంట, కార్ వద్దు జీపే కావాలి అని సరదాగా టైంపాస్కి ఇప్పుడు ఆ చిన్న కార్ కొన్నాము. చాలా బాగుంది క్వాలిటీ, డోర్స్ కూడా ఓపెన్ అవుతున్నాయి, బాగా అనిపించింది నాకు. ఆ కార్ ఎవరైనా కావాలంటే ట్రై చేయండి, అమెజాన్లో కూడా ఉన్నట్టున్నాయి. తార్ అని చెప్తే వస్తాయి కదా. చాలా బాగుంది కార్ క్వాలిటీ కూడా, ప్రైస్ కూడా తక్కువే. ఇంక ఇక్కడ మా హస్బెండ్ వెళ్ళిపోయినంటే నేను కిచెన్ అంతా క్లీన్ చేసేసుకుంటాను. మా వాడు ఒక 1 hour అలా టీవీ చూస్తాడు కంటిన్యూస్గా. మార్నింగ్ ఏదో ఒకటి చూస్తాడు. నేను ఈ లోపు మంచిగా క్లీన్ అయితే చేసుకుంటాను. ఈ టాయ్స్ అన్నీ మార్నింగ్ వేసినవే, నైట్ అంతా క్లీన్ చేసి పెడతాను. మళ్ళీ మార్నింగే నేను వంట చేసుకుని వచ్చేలోపు ఫుల్గా ఇల్లంతా జిమ్మేస్తాడు. నాకు అలా వదలాలంటే అస్సలు నచ్చదు. ఇంక అందుకే ఎప్పటికప్పుడు సర్దేస్తూ ఉంటాను. డైలీ 2-3 times అయినా సర్దుతూ ఉంటాను. నాకు అలా క్లీన్గా ఉంటేనే చూడాలనిపిస్తుంది. క్లీన్గా లేకపోతే చాలా ఇరిటేటింగ్గా అనిపిస్తుంది. ఒక్కోసారి వదిలేస్తాను, కానీ మ్యాక్సిమం అయితే క్లీన్ చేసేస్తాను. ఇంక ఇక్కడ కూడా నేను కూడా బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాను. మ్యాక్సిమం మార్నింగే తినేస్తాను ఆకలి వేస్తే, లేకపోతే అన్ని పనులు అయిపోయాక 9-10 ఆ టైం కల్లా తింటాను. సో ఇది నా మార్నింగ్ 5 AM రొటీన్. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.